మనందరికీ తెలిసిన ఒక సందర్భాన్ని నేను గుర్తు చేసి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేయండి. 15వ అధ్యాయము 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకిమ్మని తండ్రిని అడుగగా, చాలమ్మా. ఈ 15వ అధ్యాయం అంతా మీ అందరికీ తెలిసేమో అనుకుంటున్నాను నేను కదా. 15వ అధ్యాయంలో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రెఫరెన్స్ ఒకటి చదివారు కదా మీరు 12వ వచనంలో. చిన్న కొడుకు అడిగాడంటే ఏమని, డాడీ మరి మనకి ఆస్తి ఉంది కదా, వారసుడిగా నా వాట నాకు పడేస్తే నా దారి ఏది నేను చూసుకుంటాను అని అంటే, డాడీ ఏం చేశాడు? ఇప్పుడే కదా మనం చదివాం, వాడికి వచ్చే వాటా ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని చదివినప్పుడు మీ అందరికీ తెలిసిన వాక్యం ఏంటి అక్కడది? దేని గురించి మాట్లాడుతుందా ఆ అధ్యాయం అంతా? అదేంటమ్మా అలాగున్నారు? అమ్మా గట్టి చెప్పండి అమ్మ, ఏదో ఒకటి. ఏంటి సగం వినపడింది, నాకు సగం వినపడలేదు. ఇప్పుడు ఆ అధ్యాయం అంతా దేని గురించి చెప్తుందండి? తప్పిపోయిన కుమారుడు కదా, రైట్. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి ఇంతకుముందు విన్నారా మీరు? చాలాసార్లు విన్నారు, మంచి మాట అన్నారు. నేను వినలేదన్న వాళ్ళు చేయొద్దండి, సిగ్గుపడద్దు. నేను వినలేదండి అన్నోళ్ళు అంటే ఎవరు లేరు, అందరూ విన్నారు, నేను తప్ప. అంటే నాకు కొత్తగా అనిపించింది లేండి చదువుతుంటే, విన్నానులే కానీ మళ్ళీ అడుగుతున్నాను. తప్పిపోయిన కుమారుడు అని విన్నారా? తప్పిపోయిన కుమారులు అని విన్నారా అమ్మా? అర్థం అవ్వలో. కుమారులు అని విన్నారా, కుమారుడు అను? తప్పిపోయిన కుమారుడు అంటే ఒక్కడే అని విన్నారా మీరు? ఓకే, రైట్. అయితే అంశం రాసుకోండి, తప్పిపోయిన కుమారులు అని రాసుకోండి. చాలామంది తప్పిపోయినోడు చిన్నోడు అనుకుంటారు, కానీ పెద్దోడు కూడా తప్పిపోయాడు. నేను ఇప్పుడు పెద్దోడు గురించి నేను ఇప్పుడు మాట్లాడనులే, వచ్చే వారం దీని గురించే మాట్లాడతాను. పార్ట్ 1 ఇది. తప్పిపోయిన కుమారులు, కుమారుడు కాదు, ఎదురు తప్పారు అమ్మా. అది ఎలానో మనం బైబిల్లో నుండి నేర్చుకుందాం. మొట్టమొదటిగా మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి కనుక తప్పిపోయిన కుమారుడు చిన్నోడు గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. పెద్దోడు గురించి వచ్చే వారం డీప్గా మాట్లాడుకుందాం. ఈరోజు బ్రీఫ్, వచ్చే వారం డీపు. సరే, విషయానికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఇక్కడ తండ్రే భాగం ఇస్తానన్నాడా, లేదంటే చిన్నోడు వచ్చి నా భాగం నాకు ఇమ్మని అడుగుతున్నాడా? చిన్న కొడుకే వచ్చి ఏం చేశాడు? నా భాగం. మనం ఆలోచిస్తే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం కొంచెం సేపు. అసలు వీడికి భాగంతో పని ఏంటండి? మామూలుగా భాగంతో ఏం పని? అసలు జనరల్గా ఎవరు అడుగుతారు భాగం? ఒకవేళ ఇద్దరు తోడు కోడళ్ళు ఉంటే ఆ కోడళ్ళ పోరుకి అన్నదమ్ములు ఒక చోట ఉండలేని పరిస్థితి ఏర్పడితే, లేదంటే తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరిని సమానంగా చూడకపోతే, సరిగ్గా పట్టించుకోకపోతే, వారు ఆలన పాలన చూసుకోకపోతే, లేదంటే కొడుకు మంచోడు గాక, లేదంటే కోడలు మంచిది గాక, వేరు పెట్టడానికే కొడుకు కానీ కోడలు కానీ ఏదైనా కానీ దుష్ప్రభావం వల్ల ప్రేరేపించబడిన వారైతే వేరు ఉండటానికి ఇష్టపడ్డారు. పోనీలే నా బంచి పెట్టండి అని అంటే అందులో అర్థం ఉంది, మనకు తెలిసినవి కదా లోకల్కి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనం ఈ బాబును ఆలోచిస్తే, ఆ తండ్రిని ఆలోచిస్తే, ఆ కుటుంబాన్ని ఆలోచిస్తే వేరు ఉండడానికి రీజన్స్ నాకేం కనపడలే. పెద్ద కొడుకుని ప్రేమించినట్టు ఈ తండ్రి చిన్న కొడుకుని ప్రేమించలేదా? ఏం తక్కువైంది? ఏం తక్కువై నువ్వు నా వాట నాకు పంచమని అడిగావు? పెద్ద కొడుకుని గౌరవించినట్టు చిన్న కొడుకుని గౌరవించలేదా? పెద్ద కొడుకుని చూసుకున్నట్టు చిన్న కొడుకుని చూసుకోవట్లేదా?
నీకేం తక్కువైంది? గౌరవం తక్కువ, మర్యాద తక్కువైందా, ప్రేమ తక్కువైందా, ఏమైనా పక్షపాతం ఏమైనా చూపిస్తున్నాడా తండ్రి? అలాంటి తండ్రి అయితే కాదు ఈ తండ్రి. మరి నీకేం తక్కువైంది? అన్నీ ఎక్కువే, అన్నీ సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఎక్కువగానే, తక్కువేం కాలే. ఆదిలో ఏదేను తోటలో ఏం తక్కువైందని మీరు ఆలోచించండి. దేవుడు చెప్పాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం ఈ మధ్యలో ఉన్న తప్ప మిగతావన్నీ తినండి. తినడానికి ఎక్కువే ఉన్నాయిగా, నీకేం తక్కువ? సో ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు అవ్వ ఆదాములు దేవునికి? ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఎందుకు తండ్రికి దూరం అయ్యాడు? దేవుడు ఏదోళ్ళు ఏమి తక్కువ చేయలేదే, కానీ అవ్వాదాములు ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. ఇక్కడ కూడా ఈ చిన్న కొడుక్కి తండ్రి ఏమి తక్కువ చేయలేదే, మరి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు? నా మాట నాకు ఇచ్చేయమంటున్నాడు ఎందుకు? ఇది మనం ఆలోచించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాట ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి అవసరం, మనలో ప్రతి ఒక్కరు అన్వయించుకోవడం మరీ అవసరం. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరొకసారి చదువుతాం. 15వ అధ్యాయం లోకా సువార్త 12వ వచనం. వారిలో చిన్నోడు చాలమ్మా. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సిగరెట్లు తాగుతాను. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, మందు తాగుతాను. సో నవీన్ ఉన్నాడు, చిన్న నవీన్. బాగా ఆలోచించండి, మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, అన్ని విషయాలు పంచుకునేవాళ్ళం. కానీ మేమిద్దరం దూరం అయిపోయాం. ఈ మధ్య మేమిద్దరం ఏమైపోయాం? దూరం అయిపోయాం. ఎందుకంటారు అమ్మా? ఆయన భక్తిగా ఉంటాడు, నేను ఉండట్లే. నేను ఎందుకు దూరం అవుతున్నాను? అతనితో ఉండడానికి నేను ఇష్టపడట్లే. అంటే నేను ప్రైవసీని కోరుకుంటున్నాను, నేను స్వేచ్ఛను కోరుకుంటున్నాను. చెప్పండి, నేనేం కోరుకుంటున్నాను? నేను నవీన్తో ఉంటే సిగరెట్ తాగటానికి కుదురుతలేదు నాకు. అర్థమవుతుందా? నేను నవీన్తో ఉంటే మందు తాగడానికి కుదరడం లేదు నాకు. నేను నవీన్తో ఉంటే పాపం చేయడానికి అవకాశం లేదు నాకు. అంటే నా స్వేచ్ఛను నేను నెరవేర్చుకోవడం కోసం ఏం చేయాలని కోరుకుంటున్నాను? కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. మరి ఏం చేయాలా? నా స్వేచ్ఛను నేను నెరవేర్చుకోవాలంటే నేను దూరంగా ఉండాలి. అందుకే సామెతలు అద్భుతమైన మాట. ఒకసారి మీరు చూడండి, బైబిల్లో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, 18వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట. ఐ థింక్ చూడండి ఒకసారమ్మా. వేరుగా ఉండగోరువాడు చాడమ్మా, చాలు. అసలు వాడు వేరెందుకు అవుతున్నాడు? చిన్న కొడుకు, అమ్మా నా మాట నాకు ఇచ్చేయి, మీతో ఉండడానికి నాకు ఇష్టం లేదంటున్నాడు కదా. 12వ వచనం చదివాం కదా. నా మాట నాకు ఇచ్చేయి, మీతో ఉండడానికి నాకు ఇష్టం లేదు, సపరేట్గా ఉండాలి. అది ఎక్కడనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆ ఊర్లోనూ ఉంటాడు, పక్క ఊర్లోనూ ఉంటాడు, దూరదేశం వెళ్ళిపోతాడో తర్వాత సంగతే. కానీ వాడు సపరేట్గా ఉండడానికి, వేరుగా ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే అక్కడే రాశాడు. అదేంటంటే స్వేచ్ఛానుసారుడు అన్నాడు. అంటే వీడు చేయాలనుకున్న ప్రతి దానికి చెప్పండి ఇంట్లో కుదురుతా లేదు. వీడి ఇష్టానుసారంగా స్వేచ్ఛను ఇలా తీసుకుందాం, వీడి ఇష్టానుసారంగా బతకడానికి ఇంట్లో ఆ ప్రైవసీ లేదు, ఆ స్వేచ్ఛ లేదు. అంటే వీడు తను అనుకున్న స్వేచ్ఛను నెరవేర్చుకోవడం కోసం ఏం చేస్తున్నాడు? దూరం అయిపోతున్నాడు, వేరుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు.
అసలు నేను అడుగుతాను, స్వేచ్ఛకు నిర్వచనం ఏంటండి? స్వేచ్ఛకు నిర్వచనం ఏంటి? ఇప్పుడు దేవుడు ఆదిలో అవ్వాదాములకు స్వేచ్ఛనివ్వలేదా? ఈ పండు తప్ప అన్నాడు, ఈ పండు తప్ప మిగతా పళ్ళన్నీ తినండి, మీకు ఫుల్గా నేను పర్మిషన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ పండు తినొద్దు అని చెప్పినా కూడా ఆలోచించాలి మీరు. ఈ పండు తినొద్దు అని చెప్పడం ఆజ్ఞేనా? రైట్. ఈ ఆజ్ఞ స్వేచ్ఛకి ఏమైనా భంగం కలిగించిందా? నీ స్వేచ్ఛ బాగా ఆలోచించండి. నీ స్వేచ్ఛ నీకు ప్రయోజనకరమైనదే ఉండాలి. బాగా ఆలోచించాలి. స్వేచ్ఛకు డెఫినేషన్ చెప్తున్నాను నేను. చాలామందికి స్వేచ్ఛకు వివరణ తెలియదు, నిర్వచనం తెలియదు. నీ స్వేచ్ఛ నిన్ను పాడు చేసేదై ఉండకూడదు. నీ స్వేచ్ఛ నీకు ఉపయోగపడేదై ఉండాలి. నీ స్వేచ్ఛ నిన్ను బాధ పెట్టకూడదు. నీ స్వేచ్ఛ ఇతరుల బాధ పెట్టకూడదు. మనకు కూడా భారత రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. భావ ప్రకటన హక్కు, మత స్వాతంత్ర హక్కు, ఇవన్నీ నీకు ఉపయోగపడుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ వల్ల చెప్పండి సాటి మనిషికి ఇబ్బంది కలగకూడదు. సో బైబిల్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆజ్ఞ స్వేచ్ఛను హరించేది కాదు. నియమము స్వేచ్ఛను కాలరాసేది కాదు. ఇది తినొద్దు అన్నాడు అన్న దేవుడు మరి ఏం తినాలి అనే ప్రశ్న మనం అడగకుండానే మిగతావన్నీ తినొచ్చనే స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఈ ఆజ్ఞ వల్ల చెప్పాలి వారి ఆరోగ్యానికి కానీ, వారి భవిష్యత్తుకు కానీ, వారి జీవితానికి కానీ ఏ ఆటంకము కలుగలేదు. చాలామంది కుటుంబాల్లో ఎలాగ ఉంటున్నారంటే నాకు స్వేచ్ఛ లేదన్న భావనతోనే దూరం అయిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ చిన్న కొడుకు ఎందుకు దూరం అయిపోయాడంటే దీన్ని లోకం స్వేచ్ఛ అని పేరు పెట్టింది, దీన్ని స్వేచ్ఛ అనరు. స్వేచ్ఛ అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ అమ్మ లిబర్టీ తెలుసు కదా, స్టాచ్యూ. ఎంతమంది తెలుసు మీకు లిబర్టీ స్టాచ్యూ? పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు ఇక్కడ. లిబర్టీ స్టాట్యూ దాన్ని ఏమంటారు? తెలుగులో ఏమంటారు? పోనీ లిబర్టీ అంటే ఏంటి చెప్పండి. అదేంటమ్మా ఎంతమంది పిల్లలు ఉన్నారా? లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ కదా. స్టాట్యూ అంటే ఏంటి? విగ్రహం. ఎక్కడుందండి ఈ లిబర్టీ స్టాట్యూ? స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం కదా, కరెంట్ అఫేర్గా ఒక మాట అడుగుదామని మిమ్మల్ని అడిగాను. అలా ఎక్కడుందండి ఈ లిబర్టీ స్టాట్యూ? అమెరికాలో ఉంది. ఎక్కడుంది? అమెరికాలో ఉందా, ఇంగ్లాండ్లో ఉందా? అమెరికాలోనే ఉంది. రైట్, బాగా వినండి. అయితే ఈ అమెరికాలో ఉన్న ఈ స్వేచ్ఛ ఆ ప్రతిమను తయారు చేసినోడు అమెరికన్ కాదు, ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు. ఒకనాడు అమెరికాకు ఇంగ్లాండ్కు బాగా స్నేహం ఉండేది. ఇప్పుడు వైరుధ్యాలు ఏర్పడుతున్నాయి, వేరే విషయాలు. అయితే అప్పట్లో ఆ కాలంలో బాగా ఆలోచించండి, స్వేచ్ఛకు నిర్వచనం చెప్తున్నాను. మంచి శిల్పకారుడు ఒక ఆయన ఉన్నాడు, శిలను చెక్కే శిల్పకారుడు ఒక ఆయన ఉన్నాడు. అమ్మా మరి స్వేచ్ఛ శిల్పాన్ని చెక్కింది ఎవరు? ఏమైనా చెప్తారా? లిబర్టీ స్టాట్యూని చెక్కింది ఎవరు? రాసుకోండి దయచేసి. ఫెడరిక్ అగస్టిన్. రాసుకోండి దయచేసి. కోబాల్టే. ఫెడరిక్ అగస్టిన్ కోబాల్టే. ఇప్పుడు ఆయనకు చెప్పారంట ఆ దేశ పెద్దలు, అధ్యక్షులు, ప్రధానులు, అయ్యా స్వేచ్ఛను గూర్చిన అవగాహన నువ్వు బాగా అవగాహన చేసి ఒక శాంతి విగ్రహాన్ని, స్వేచ్ఛను ప్రతిబింబించే, స్వేచ్ఛను తెలియచేసే, ఒక లిబర్టీని తెలియజేసే స్టాట్యూను ఒకదాన్ని నువ్వు తయారు చేయాలి అని ఈ పని ఆయనకు అప్పగించారట. అది అమెరికా దేశానికి మనం బహుకరిద్దాం, ఒక గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇదిగో ఫెడరిక్ అగస్టిన్ కోబాల్టేకి చెప్పారంట. ఎప్పుడు? 1883. అంటే నేను పుట్టక ముందు ఒక సంవత్సరం ముందు అంతే. నేను 84లో పుట్టాను, 83లో ఇది జరిగింది. అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే
వాళ్ళ అమ్మ విగ్రహాన్ని చెక్కి ఇదే లిబర్టీ స్టాట్యూ అని ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, అమెరికాలో ఉన్న ఈ లిబర్టీ స్టాట్యూ స్వేచ్ఛా శిల్పం ఎవరిది? ఇప్పుడే చెప్పాను నేను మీకు. ఎమ్మ ఫెడరిక్ అగస్టిన్ కోబాల్టే, ఫెడరిక్ అనుకోండి, కొంచెం చెప్పి ఇదంతా పొడుగు రాదులే మీకు. శిల్పకారుని తల్లిది. అప్పుడు అడిగారు కొంతమంది, అయ్యా మేము స్వేచ్ఛ శిల్పాన్ని చెక్కమంటే మీ అమ్మగారి బొమ్మను చెక్కేసి తీసుకొచ్చి పెట్టేసేవేంటి అంటే, మా అమ్మేనండి స్వేచ్ఛకి నిర్వచనం అన్నాడట. స్వేచ్ఛకి నిర్వచనం ఎవరంట? అమ్మ. అది ఎలాగా అనంటే, అమ్మ బిడ్డల క్షేమాన్ని కోరేది. అమ్మ ఎవరు? పిల్లల క్షేమాన్ని కోరేది. మీకు అర్థం అవడానికి ఒక్కొక్క పదం విడివిడిగా చెప్తున్నాను. అమ్మ చేయమన్నది చేస్తూ వద్దన్నది మానేయడమే స్వేచ్ఛ అన్నాడట. స్వేచ్ఛ అంటే ఏంటట? తల్లి మన క్షేమాన్ని కోరేది కాబట్టి అమ్మ చేయమన్నది చెయ్యాలి, వద్దన్నది మానేయడమే స్వేచ్ఛ. అమ్మ ఒకసారి చూస్తా, గ్యాస్ స్టవ్ నిప్పు వస్తుంది కదా, ఎలాగ మంట, ఏలిటి చోల్తానే కాలుద్దో కాలుదో అని అన్నాడు అనుకో, చూడు బాబు అన్నది అనుకో, ఆ అమ్మ మంచి అమ్మేనా? గ్యాస్ పోయి కాలుతుంటే ఏలిటి చూస్తానమ్మా అంటే, పెట్టమ్మ పెట్టి బాగా ఇటు లోపలికి ఎట్టి తీకే అన్నాడు అనుకో, ఆ అమ్మ మంచిదేనా? మంచిది కాదు. అంటే బిడ్డల క్షేమాన్ని కోరి మంచిని చెయ్యమని చెబుతుంది, అది చెయ్యడమే స్వేచ్ఛ. చెడు వద్దని చెబుతుంది, అది చేయకుండా ఉండడమే స్వేచ్ఛ. పౌలు అన్నది అది, అపోస్తుడైన పౌలు. నాకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది నాకు, కానీ అన్నీ చేయదగినవి కాదు. దట్ ఈజ్ కాల్డ్ లిబర్టీ. ప్రియులారా, ఇక్కడ తండ్రి వద్దన్నది ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాడు వీడు. ఇది మితిమీరిన స్వేచ్ఛ అంటారు దీన్ని. తెలుగులో ఘాటుగా నిష్కృంకలత్వము అని వ్రాయబడి ఉంటుంది డిక్షనరీలో. అంటే మితిమీరిన స్వేచ్ఛ. దానికి ఇక మంచి చెడు అనేది ఉండదు. నిజమైన స్వేచ్ఛకి నిర్వచనం మంచి చెయ్యాలి, చెడు చేయకూడదు. అయితే బైబిల్ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, అద్భుతమైన మాట. ఇతనికి ఇంట్లో మితిమీరిన స్వేచ్ఛ దొరకట్లే. అది బయట తిరిగే చెడు ప్రభావం కావచ్చు, సహవాస ప్రభావం కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఇంట్లో సింక్ అవ్వలేకపోతున్నాడు, అందరితో కలిసి ఉండలేకపోతున్నాడు. లేదంటే ఆలీలు చెప్పిన మాటలు కావచ్చు. ఏముంది, ఇప్పుడు వ్యాపారం మీద సరైన అవగాహన ఉండి లేనోడు నా కొడుక్కి వ్యాపారం గురించి చెప్పాడు అనుకో, నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఒరే బాబు ₹1,00,000 ఉండి నేనే వ్యాపారం పెట్టి మొత్తం రన్ చేసేస్తుంటే, మీ బాబు దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 తీసుకొని బయటకు వచ్చేసామనుకో, మీ బాబును మించిపోతావు అని ఏమైనా సలహా ఇచ్చాడు అనుకోండి, ఇన్స్పైర్ అవ్వచ్చు. ఏదో ఒకటి దుష్ప్రభావం, చెడు ప్రభావం అనేది ఆ బిడ్డ మీద పడింది. వేరుండ కోరాడు. కారణం ఏంటంటే కేవలం స్వేచ్ఛపరుడు కాదు, అతి స్వేచ్ఛాపరుడు. ఎవరో ఈ చిన్న కొడుకు. చెట్టకేలకు నాన్న ఏమనలేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎదుగొచ్చాడు, ఆస్తి అడిగే స్థాయికి వచ్చాడంటే. ఇప్పుడు మా వాడు నన్ను ఆస్తి రాసిమ్మని అడగలడా? ఈ 15-16 ఏళ్ల వయసులో ఆస్తి అడిగే స్థాయి ఎప్పుడు వస్తుంది? పెళ్ళి అవ్వాలి, పిల్లలు రావాలి. వచ్చాడు పెద్ద. ఇంకెందుకు వీళ్ళు పెద్దోళ్ళు లేరు కదా, వీళ్ళతో డిస్కషన్ అనవసరం. రెండోది, నేనేంటో, నా మనసు ఏంటో నా పిల్లలిద్దరికీ బాగా తెలుసు. నేను మంచోన్ని చెడ్డోన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇది నా బాధ్యత. ఏటా బాధ్యత? వాడు ఆస్తి వాడికి ఇవ్వడం నా బాధ్యతను. సరే, ఇప్పుడు ఏమైందంట చూడండి, 13వ వచనం. కొన్ని దినాలైన తర్వాత చాలమ్మా, ఈ పదం రాయండి దయచేసి. దూరదేశం. ఇప్పటి వరకు అదే మాట్లాడుకున్నాం మనం. స్వేచ్ఛ మనల్ని ఏం చేస్తుంది? మితిమీరిన స్వేచ్ఛ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే మితిమీరిన స్వేచ్ఛ పాపానికి దారితీస్తుంది. మితిమీరిన స్వేచ్ఛ ఏమవుతుంది?
కొంతమంది చాలా ఘాటుగా మాట్లాడుతారు. మందు తాకండి, ఊరుకోవా, నా డబ్బు నువ్వు ఇచ్చావా, చూసారా, నా జీవితం నా ఇష్టం అంటే మంచి కూడా ఆ స్వేచ్ఛ దగ్గర పనిచేయదు. చెప్పినా వినడానికి ఇష్టపడ. తప్పండి ఏనంటే, ఏటి నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా, పోనీ నిన్నేమన్నా అన్నానా నేను, నా జీవితం నా డబ్బు నా ఇష్టం. ఇప్పుడు ఆ ఆలోచనకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ఆలోచన తండ్రికి దూరం చేసింది. ఈ ఆలోచన బిడ్డను ఏం చేసింది, తండ్రికి దూరం చేసింది. దీన్ని దురాలోచన అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దురాలోచన పాపమే. కాబట్టి ఈ పాపం అనేది భయంకరమైన వైరస్ లాంటిదండి. మనం చాలాసార్లు చాలా చిన్నగా ఆలోచిస్తామండి పాపం గురించి. మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా చిన్నగా అనుకోండి, ఏమని తెలుసు, ఆ ఆజ్ఞ అతిక్రమే, చెప్పండి, గట్టిగా మాట్లాడండి, ఏదో ఒకటి, ఆజ్ఞ అతిక్రమే. ఈ మాటలు సులువుగా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా. పాపం చేయకూడదండి, తప్పు చేయకూడదండి అంటే పాపం అనేదాన్ని మనం ఎంత సులువుగా మాట్లాడతామంటే చాలా సులువుగా మాట్లాడుకుంటామండి. కానీ పాపం మనం అనుకున్నంత చిన్నది కాదు. కరోనా గురించి చాలా పెద్దగా మాట్లాడుకున్నాం, చాలా బాగా పెద్దగా భయపడ్డాం, అవునా కదా. అంటే పాపం అనే దాన్ని కరోనా కంటే గొప్పగా ఏం చూస్తలేదు మనం. సింపుల్గా మాట్లాడుకుంటున్నామంటే దానికంటే చిన్నదే. కానీ పాపం అనేదండి, మహానుభావుడు థామస్ వాట్సన్ అని చెప్పేసి ఒక గ్రంథకర్త, అది ఒక యాంటీ వైరస్ అన్నాడండి. యాంటీ వైరస్ అట. పాపం అనేది ఏంటట, భయంకరమైన వైరస్ అంట. కరోనా అనే వైరస్సు మన నాసికారంధ్రాల ద్వారా కానీ లేదంటే కళ్ళ ద్వారా కానీ మన లోపలికి వెళ్ళి అవయవాలన్నీ పాడు చేసినట్టే అవేం చేస్తుందట కరోనా. అవయవాలన్నీ ఏం చేస్తుంది, కిడ్నీలు, ఊపిరితిత్తులు, అక్కడి నుంచి మొదలెడుతుంది. మొత్తానికి మన శరీరం అంతా పనిచేయకుండా ఆఖరికి వాసన రానివ్వదు, చచ్చు బడిపోయేలా చేస్తుంది, కాటికి తీసుకెళ్ళిపోద్ది. ఏంటది, కరోనా వైరస్. కానీ పాపం అనే వైరస్ చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందంటే మన ఆలోచనల్లోకి ఆ వైరస్ ప్రవేశించి మన ప్రతి అవయవాన్ని పాడు చేస్తుంది అంట. మన ప్రతి ఆలోచనని పాడు చేస్తుంది. మన ప్రతి అవయవాన్ని ఆ ఆలోచనతో ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. టోటల్గా మన ఆత్మని నరకానికి తీసుకెళ్ళేది పాపం అనే వైరస్. శరీరాన్ని కాదు, నువ్వు పాపం చేయకపోయినా శరీరం మట్టికెళ్ళిపోతే, పాపం చేసినా శరీరం మట్టికెళ్ళిపోద్ది. కానీ దానికంటే ప్రమాదకరమైంది ఏంటంటే ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. అలా వెళ్ళేలా చేసే వైరస్ ఏంటంటే పాపం అనే వైరస్. అది నీ ఆలోచనల్లో జొరబడుతుంది. అది చిన్నది కాదండి. చిన్నది కాదని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ప్రపంచాన్ని సృష్టించిన వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు అంటే ఆయన ఎంత బలవంతుడై ఉంటాడు. యేసుప్రభు ఆలోచించండి. యేసుప్రభు గురించి వ్రాయబడిన మాట 9:6 ఎన్నోసార్లు మనం చదువుకున్న యెషయా గ్రంథంలో ఏమని ఆయన బలవంతుడైన దేవుడు. అంతటి బలవంతుడైన దేవుడు చెప్పండి 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 ఎందుకు రక్తం కార్చాడు? ఎందుకు రక్తం కార్చాడు? అంత బలవంతుడైన దేవుడు ఆఖరి రక్త బొట్టు వరకు ఎందుకు కార్చాడండి? అదేంటండి బాబు, శరీరం అంత చుక్క కూడా లేకుండా కారిపోయిందా? దేని ఫలితం అది, దేని పర్యావసానం అది? అంత బలవంతుడైన దేవుడు వీధుల్లో కొడుతుంటే చచ్చిన కుక్కలాగా ఏడ్చబడ్డాడే. బలవంతుడు కదండి, అంతలాగా ఎందుకు అయిపోయాడండి? 2:6 ఫిలిప్పులో చదువుతాం, రిక్తుడాయను అని ఉంటుంది. ఎందుకు అయిపోయాడు అంతగా రిక్తుడు? అంతగా పెండబడే పరిస్థితికి ఎందుకు వచ్చింది? పాపపు బలం ఎంత గొప్పదో ఆలోచించాలి మీరు. పాపం చిన్నది కాదు. పాపం ఎంత పెద్దదో తెలిసిన, సృష్టికర్త అయిన దేవుని రక్తాన్నే పిండంత బలమైనది పాపం. సృష్టికర్త చావును కోరుకున్నదే పాపం. సృష్టికర్త చావును చూసేంత వరకు నిద్రపోనిదే పాపం. కానీ దాన్ని మనం ఎలా మాట్లాడుకుంటాం? చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం. మనిషిని దూరం చేస్తాయి మన ఆలోచనలో.
దేవునికి మనిషికి దూరం ఎందుకు అవుతుందంటే, ఎడబాటు ఎందుకు అవుతుందంటే, వీడు దూరం వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళిపోయాడు దూరం? వాడు ఆటలు అక్కడ సాగట్లా. స్వేచ్ఛను కోరుకుంటున్నాడంటే అతి స్వేచ్ఛ. తనకిష్టంగా బ్రతకడానికి అక్కడ కుదరట్లా, దూరం వెళ్ళిపోతున్నాడట. చూడండి, బైబిల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య కూడా చాలామంది దూరాలు వెళ్ళిపోతూ ఉన్నారు. పబ్జి అనే ఒక గేమ్ వచ్చింది. దూరం ఏంటి, శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మధ్య ఒకటి కొత్తది ఫ్రీ ఫైల్ అంట. ఫ్రీ ఫైల్ మీరు విన్నారో లేదో నాకు తెలియదు. గేమ్ పేరేంటి రాసుకోకండి, సుమ్మి చూసారు కొంపదీసి. ఫ్రీ ఫైల్. ఆ గేమ్ ఎంత పని చేస్తుందంటే, మొన్ననే విజయవాడలో ఒక అమ్మాయి ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడుతూ అది ఇద్దరు యవ్వనస్తుల్ని దగ్గర చేస్తుందంట ఆ గేమ్. ఆ అబ్బాయి ఎక్కడి నుంచో ఎక్కడికి, తెనాల నుంచి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. అమ్మాయిది విజయవాడ అయితే, ఈ గేమ్లో అబ్బాయి టచ్ అయితే, ఇదిగో నేను ఇలాగా వాస్తవంగా వాడు హైదరాబాద్ వెళ్ళట్లా, ఆవిడ దగ్గరికి రావడానికి ఆ గేమ్ ప్రభావం అది. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్కున్నాడంట. మా అన్నయ్య మా అమ్మ చెప్పేసిందంటే, అమ్మ ఏంటి 24 అవర్స్లో నీకు ఫ్రీ ఫైర్లో వాడేలా తగిలాడు? 24 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను కాదనుకొని రప్పించిందంట. అన్నయ్య నా ఫ్రెండ్ వచ్చాడు స్టేషన్కి అని చెప్తే, షార్ట్ కట్లో చెప్తున్నా, వెళ్ళాడు వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాడు ఇంటికి. గంట తర్వాత వీళ్ళిద్దరు కనపడలే. ఎవరిద్దరు కనపడలేదు? ఫ్రీ ఫైర్ లాంటి అబ్బాయి కనపడలేదు, ఫ్రీ ఫైర్ లాంటి అమ్మాయి ఎదురుగా. అంటే 24 గంటల్లో ఈ గేమ్కి ప్రభావితం అయిపోయారు. తల్లిదండ్రులకి ఏమైపోయారు? దూరం అయిపోయారు. 1, 2 కాదు. నేనేదో ఇదొక్కటి ఇలాంటివి చెప్తున్నాను అనుకోకండి. సెల్ ఫోన్లు బట్టి మనం సంఘానికి దూరం అవ్వట్లేదా? దేవునికి మన పనులు బట్టి తండ్రి సన్నిధికి, వాక్యానికి మనం దూరం అవ్వట్లేదా? ఏదో తప్పిపోయిన కుమారుడు అన్నీ ఆడి మీదే వేస్తాం నిందలు. మనం దూరంగానే ఎంతవరకు దగ్గర ఉన్నామండి మనం దేవునికి? చెప్పండి, మీరు చెప్పండి. అసలు మనం తండ్రి ఇంట్లో ఉన్నావా? వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, పోనీలేండి, ఉన్నాం ఎంతకి తండ్రి ఇంట్లో? మనం కూడా దూరం అయిపోయామండి. చాలా విషయాల్లో మనం కూడా ఏమైపోయాం చెప్పండి? తండ్రికి. ఇక్కడ తండ్రిగా తీసేసుకోకండి, చిన్న కొడుకుగా తీసుకోకండి. తండ్రి దేవుడు, కొడుకు మనమే, సంగమా. మనం కూడా చాలా విషయాల్లో దేవునికి ఏమై ఉన్నాం చెప్పండి? దూరం అయిపోయాం. దానికి కారణం ఏంటి? ఎందుకు దూరం అయిపోతున్నాం? మనం కూడా ఏం కోరుకుంటున్నాం? స్వేచ్ఛను కోరుకుంటున్నాం. గుడికి వచ్చేవాళ్ళు మానేస్తున్నారు అనుకోండి. సడన్ ఎందుకు మానేసావయ్యా నువ్వు? ఎందుకు మానేస్తున్నావు? జనరల్గా మనకి వినబడే ఏంటంటే, ఇంకొకటి ఉందండి మానుకోవాల్సింది, అది మానేసాక వస్తానులేండి. విన్నారు ఎప్పుడైనా ఇలాంటి పదాలు మీరు? ఇంకా చిన్న బలహీనతలు ఉన్నాయండి, అవి మానేశాక వస్తాను అంటే. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నావు అంటే చెప్పండి, ఇదే ఆన్సర్. ఏంటది? నీ బలహీనతలు నేను దేవునికి దగ్గర, నేను దూరంగా ఉండడానికే అవి నీకు ఇష్టపడేలా చేస్తున్నాయి నీ బలహీనతలు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ దూరం కోరుకున్నాడు. అందుకే ఏం చేయమంటున్నాడు? నాది నాకు ఇచ్చే అంటున్నాడు. తర్వాత చూడండి, కొంచెం మనం ముందుకెళ్తే 13వ వచనంలో వాట పంచుకున్న తర్వాత ఏం చేశాడు? చాలమ్మా, పోనీ ఆలోచిద్దాం. వాట తీసుకున్నాడు. ఏమైనా పనికొచ్చే ప్రయోజనకరమైంది, అటు సమాజానికి తన జీవితానికి ఉపయోగపడేది ఏమన్నా చేశాడా అనేది ఆలోచిద్దాం. ఎందుకంటే ఒకవేళ తండ్రి మంచోడు గాక, కొడుకు వాణితో సింక్ అవ్వక, ఆ వాట పంచుకొని బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చేసి, ఏమండి, చాలా గొప్పగా ఫ్లరిష్ అయిన పిల్లలు ఉన్నారు లోకంలో. తండ్రి మంచోడు కాదు, ఒక పిసినారి, దేనికి ముందుకెళ్ళనివ్వట్లేదు. ఒక పెట్టుబడికి కానీ, ఒక వ్యాపారానికి కానీ, ఏదన్నా చేద్దామన్న దేనికి ముందుకు రావట్లేదు. కొడుకు మాత్రం అది ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనం ఇక అక్కడే ఉండిపోతే ఎలాగా? నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుడతారు, ఆ తర్వాత వాళ్ళకి నేను పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది.
నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఉన్న 10 రూపాయలు తీసుకెళ్ళి మంచి కోసం ఉపయోగించి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినో లేకపోలేదు, బాగుపడ్డో లేకపోలేదు. ఉన్నారు చాలామంది, బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ ఈ కొడుకు ఏం చేశాడు? ఉన్నదంతా తీసుకెళ్ళి ఉపయోగపడే వ్యాపారం ఏమన్నా చేశాడా అమ్మా? దుర్వ్యాపారం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కూడా షార్ట్కట్లో డబ్బులు రావాలని నీ ఆలోచన ఉంటే మాత్రం దుర్వ్యాపారమే. ఇదే కొండ గుర్తు బండ గుర్తు నీకు. షార్ట్కట్లు అంటే అర్థం ఏంటి? ఎక్కువ కష్టపడకూడదు, అలాగని ఎక్కువ కాలం కష్టపడకూడదు, అలాగని ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. అంటే తక్కువ కాలంలోనే తక్కువ ఖర్చుతోనే తక్కువ కష్టంతోనే ఏం చేయాలి? లక్షలు కోట్లు డబ్బులు ఎలాగొస్తాయి? న్యాయబద్ధంగా అయితే రావు, యథార్థంగా అయితే రావు. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేయాలి, ఏదో ఒక పాపం చేయాలి, అవినీతి అక్రమం చేయాలి. దీన్ని ఏమన్నారంటే దుర్వ్యాపారం. ఏం బిజినెస్ చేశాడనేది రాయలే, కానీ వ్యాపారం మాత్రం ఏ వ్యాపారం చేశాడు? చెడ్డ వ్యాపారమే చేశాడు. చెడ్డ వ్యాపారాల్లో మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, లాభాలు రావు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. చెడ్డ వ్యాపారాల వల్ల సమాజానికి చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ వ్యాపారాల వల్ల సమాజం నాశనం అయిపోతుంది. ఈ దుర్వ్యాపారాల వల్ల వ్యాపారం పెట్టినోడు కూడా ఎక్కువ కాలం ఉంచడు దేవుడు. ఎందుకంటే ఆ చెడు వాడు ఒక్కడితో పోవట్లేదు కదా, లోకం మొత్తానికి జుట్టేసుకుంటుంది. ఈ దుర్వ్యాపారం వల్ల ఏం జరిగిందంటే చూడండి దయచేసి, మొత్తం ఏం చేశాడంట? ఆస్తి పంచిందంతా ఏం చేశాడంట? ఆస్తి ఒక్కటే పాడైందా? ఆడేం పాడవలేదా? చిన్న కొడుకు ఏమ్మా, ఆస్తి ఒక్కటే పాడైందా? నేను అడుగుతున్నా, మీరు ఆస్తి దగ్గర ఉండకండి. ఆడేం పాడవలేదా? పిల్లలు ఎందుకు పాడవుతారు? తండ్రికి దూరం అయిపోయి, ఆలోచనలు చెడిపోయి, అతి తొందరగా గొప్పలం అయిపోవాలి అని అక్రమ మార్గాన వక్రమమైన పనులు చేస్తే నీ బిజినెస్ పాడవుతుంది, నీ ఆలోచన పాడవుతుంది, నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇది ఎంతవరకు పాడైపోయిన దశకి వెళ్ళాడంటే చూడండి దయచేసి. చివరికి అసలండి ఇక్కడ యూదుల గురించి మనం ఆలోచిస్తే, యూదులకు పందులంటే అసహ్యం అండి. బాగా ఆలోచించాలి మీరు. ఇక్కడ యూదులకు హేయమైన జీవి ఏదైనా ఉందంటే చెప్పండి, పంది. అలాంటి వ్యక్తి అసలు పందులు అంటే ఇష్టపడని యోధా జాతి, అలాంటి గొప్ప నియమంలో పుట్టిన ఒక కుమారుడు ఏ వ్యాపారానికి వెళ్ళాడంట? చివరాఖరికి పందులు మేపడానికి వెళ్ళావా? చాలా దయనీయమైన పరిస్థితి కదా. ఇంట్లో నువ్వు ఉంటే ఒక రాజులాగా నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇక్కడ తర్వాత మాటలు మనం విందాం. కానీ నువ్వే వెళ్ళి ఒకరింట్లో పాచి పని చేస్తున్నావు అంటే ఒక మగాడిగా నీకెంత నామోషం. ఒకప్పుడు నీ బ్రతికేంటి? నీ దగ్గరే పనిచేసే వాళ్ళు 100 మంది. ఇప్పుడు నీ జీవితం ఏంటి? నువ్వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో పాచి పనులు చేస్తున్నావు. ఎంత పాడైపోయింది జీవితం, ఎంత నాశనం చేసుకున్నాడండి జీవితాన్ని. చెబితే వినరండి కొంతమంది, చెప్పినప్పుడు అర్థం కాదండి కొంతమందికి. ఈ చిన్నోడు చాలా బెటర్లేండి మనతో పోలిస్తే. చివరికి పాడు చేసాడు, మొత్తం డబ్బులు పాడైపోయినాయి, ఆరోగ్యం పాడైపోయింది. చివరాఖరి కరువు వచ్చేసిందంట. 14 వచ్చిన మనం చదువుతాం. ఏమొచ్చిందంట ఆ దేశంలో? కరువు వీడు ఒక్కడికే వచ్చిందా? ఏమ్మా మాట్లాడండి అమ్మా. దేశం మొత్తానికి వచ్చిందా? చిన్న అబ్బాయికి ఒక్కడికి వచ్చిందా?
అంటే ఎలాంటి దేశానికి ఈడు వెళ్ళాడో మీరు ఆలోచించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మన రాష్ట్రానికి కరువు వచ్చిందనుకోండి, ఎందుకు శ్రీలంక కరువు రాలా? మొన్నటి వరకు ఆర్థిక మాంద్యం అన్నారు. వచ్చిందా? కరువు వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? అప్పులు చేశారు. అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? సోమరితనం పెరిగిపోయింది. సోమరితనం ఎందుకు పెరిగింది? ఒళ్ళు నుంచి పని చేయడానికి ఇష్టపడతట్లేదు. అందుకన్నాడు సోమరి సీమల దగ్గరికి వెళ్ళండి. సోమరివైన చెడ్డ దాసుడు అన్నాడు. సోమరుడు ఎవడంట? దేవుడే చెప్పాడు, చెడ్డోడు. రైట్. ఇప్పుడు ఈ సోమరితనం వల్ల ఒక మాట చెప్తాం, మొత్తానికి ఏమొచ్చింది దేశానికి? చెప్పండి అమ్మా. కరువు వచ్చింది. అంటే కరువుకు మూలమేంటి అని మనం ఆలోచిస్తే మన సోమరితనం, అంతే కదా? మన సోమరితనం, మన నిర్లక్ష్యం. దాన్ని బైబిల్లో ఏమని రాయించాడు యెషయా గ్రంథంలో ఇప్పుడు చూద్దామండి మనం ఒకసారి. కరువుకు మూలమేంటి? కరువు అక్కడ ఎందుకు వచ్చింది? వాడికి కూడా ఎందుకు వచ్చింది? చిన్నోడికని మనం ఆలోచిస్తే కరువు వచ్చేసింది. ఇప్పుడు టోటల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడ కూడా చిన్న కుమారుడు ఏ దూరదేశంలో దూరంగా ఉన్నాడో ఆ దేశం మొత్తానికి ఏమొచ్చిందంట? అంటే ఎందుకు వచ్చింది కరువు? మనుషుల పాప ఫలితం. ప్రజలు కావచ్చు, పాలకులు కావచ్చు, టోటల్గా దేశం మొత్తం ఏం చేసింది? పాపం చేసింది. పాపం వల్ల ఏమొచ్చింది? సోమరితనం చెడుతనమే కదా, సోమరితనం పాపం కదా. అందుకని కరువు వచ్చేసింది. ఇప్పుడు ఈ కరువు ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ఆ కరువుకి మా స్వదేశస్తుడే, వీడు పక్క దేశస్తుడే అని ఉండదట. కరువుకు పక్షపాతం ఉండదు. ఇప్పుడు ఈ కరువులో ఏం చేయాలి? వీడు తినడానికి ఆఖరికి ఏమి లేదు, తిండి కూడా దొరకలే. ఆ మాట చదువుతుంటే చాలా బాధ అనిపించింది నాకు. చూడండి దయచేసి అక్కడ మాట 13వ వచనం కంటిన్యూ చేయమ్మ మళ్ళీ. తర్వాత చిన్న కొడుకు సమస్తాన్ని సమకూర్చుకుని దూరదేశం ప్రయాణం వెళ్ళిపోయి అక్కడ ఆస్తి అంతా పాడు చేసేసుకున్నాడు. అదంతా ఖర్చు అయిన తర్వాత దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ముగింపు కోసం కరువు వచ్చిందంట. వాడు ఇబ్బంది పడసాగిన. నేను అంటాను, నాకు అనిపించింది కరువు తిండి కరువే కాదు వాడికి. ఆలోచించాలి. కేవలం తిండి కరువు, నీటి కరువే కాదు వాడికి. పలకరించే కరువు కూడా లేరు. పలకరించడానికి కూడా కరువు అయిపోయారు. పలకరించి దిక్కులేరు. ఏమంటారు దాన్ని మీరు? పలకరించే వాళ్ళు కూడా కరువు అయిపోయారు. అప్పుడు ఏం చేశాడంట? ఇబ్బంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? మరి నీకు ఆస్తి నీది, నీకు ఇచ్చిన తర్వాత ఇబ్బంది రావడం ఏంటి? ఇబ్బంది అంటే మామూలు ఇట్లాంటి ఇబ్బంది కాదండి. ఏదో ఇబ్బంది అని ఉత్తిగా నోటి మాట నేర్చుకోవడం కాదండి. తర్వాత పదాన్ని కంటిన్యూగా చదివితే నాకు అర్థమైంది చెప్తున్నాను, మీరు కూడా ఆలోచించండి దయచేసి. ఏ ఇబ్బంది అంటే ఎలాగా? అతడు ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. ఒకప్పుడు ఇటు రాజుడు, ఇంట్లో కొడుకెవరో రాజు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకళ్ళని ఒక మాటలో చెప్పాలంటే ఒకరి కింద పని చేయడానికి వెళ్ళాడు. దూరదేశంలో కూడా ఏంటట? ఒకరి కింద పని చేయడానికి. ఈ మధ్య ఇవి ఎక్కువైపోయినాయి. ఏవే గల్ఫ్ దేశాలు గొర్రెలు గాయడానికి, ఒంట్లు గాయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ తట్టుకోలేక ఏడ్చేసేసి ఏమంటే షార్ట్కట్లో తర్వాత వాట్సాప్లోనూ ఫేస్బుక్లో పెడేస్తున్నారు. ఇక్కడ మేముంటే తొందరగా చచ్చిపోతాం, లోకేష్ గారు మమ్మల్ని తొందరగా అర్జెంటుగా మన రాష్ట్రానికి తీసుకెళ్ళిపోండి అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళకి ఏంటది. ఒరు బాబు రోజు ఉడుపులకి వెళ్ళినా పర్లేదురా, ఒక 500 వస్తాయి, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం అన్న సంగతి అక్కడికి వెళ్ళిందాక వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచన ఏంటి? ఆయన చెప్పడం కూడా నేను విన్నాను 2-3 నిమిషాలు. అక్కడికి వెళ్ళాక 5 లక్షలు ఉన్నాయంటే అప్పు, అర్జెంటుగా 1 సంవత్సరం తీసుకురాద్దాం అనుకున్నాడట. 5 లక్షల సంవత్సరంలో అర్జెంటుగా ఎలా తిరిగిపోతాయండి బాబు? సరేలేండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందంట 5 లక్షల కంటే విలువైంది నా జీవితం. నేను చచ్చిపోతే నా భార్య బిడ్డలకి దిక్కెవరు? అర్జెంటుగా లోకేష్ గారు నన్ను తీసుకెళ్ళిపోండి, మన ఎంబసీతో, ఇండియన్ ఎంబసీతో మాట్లాడండి బాబు, మీకు వందనాలు నమస్కారాలు అంటే జాగి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళు చాలామంది.
ఇప్పుడు బయటపడ్డాడు ఒక్కడే, బయటపడిన వాళ్ళు బాధలు పడేవాళ్ళు చాలామంది, దాన్ని భరిస్తూ కూడా ఉన్నోళ్ళు కూడా చాలా మంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఏమి ఉండదు, ఎడారి. 1 కిలోమీటర్ ఆ ఎడారిలో నడితే చచ్చిపోతాం మనం, కిలోమీటర్ నడితే చస్తాం మనం. ఎందుకు తెలుసా? ఈ కాలు ఎట్టేసి ఇంకొక కాలు వేసేలోపు ఈ కాలు రాదు, కురిగిపోతూ ఉంటుంది ఇసుకలో. 3 కిలోమీటర్లు అక్కడున్న ఇసుక మీద నడిచే ఒక వాహనం, ఒక కారు రావడానికి దాదాపు అరగంట పడుతుంది. అంటే 3 కిలోమీటర్లకు అరగంటే. ఏదన్నా పాము గరిచి వీడు ఫోన్ చేసి వాళ్ళు వచ్చేలేపి అరగంటకి అవి విషపూరితమైనవి. ఆ ఇసుకలు ఉండే పాములు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? చాలా చిన్నగా ఉంటాయండి, బొడ్డేయండి, ఇంతేయండి ఇవి. కానీ తలకాయ మాత్రం కప్ప తలకాయలాగా తలకాయ లావుగా ఉంటుందండి. మీరు చూసారో లేదో, అవి ఇసుకలోని అలాగలగలగలగని చెప్పేసి ఇసుకలో వాటంతటా ఇవి ముసుగుపోతూ ఉంటాయండి. కానీ పాము చిన్నదే, తోక కూడా వెనకాతలు ఏదో ఏమండి అది గిలగిసకాయలాగా ఉంటుందండి. అది ఇలాగ అంటుంటే సౌండ్ వస్తూ ఉంటుందండి. ఆ సిగ్నల్ అంట దానికి, ఆ పాముకి. కానీ అది నోరు తెరిచిందంటే మాత్రం ఇలాగ అయిపోద్దండి. మన పాములు నోరు తెరిస్తే ఇలాగ అవుతాయి అంతేనండి. కానీ అది నోరు తెరిస్తే ఎలాగైపోద్ది. తొడ పట్టుకొని పట్టేసుకుంది అనుకోండి, ఇక జబ్బగాని తొడగానే ఆ మాత్రం అందుద్దండి. దాని విషయం అండి క్షణాల్లో పాకేస్తుందండి. నేను అనుకుంటాను, ఈ కుర్రగాడు ఆ కర్నూలు ప్రాంతానికి చెందిన ఇతను ఆ పాములు చూసే సగం చచ్చాడండి. రాత్రుల్లో నిద్రేం పడుతుందండి ఇక మంచం మీద, అదే ఆడారిలో పడుకోవాలి. ఒకవేళ యూరిన్కి కిందకు దిగుదామంటే, కాలు కింద ఆడదామంటే ఎక్కడ ఉంటుంది, ఏం పడో, అది ఇసుకలోనే ఉంటుంది, మళ్ళీ పైకి కనపడి సాగుతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. వీడు రాజు కదా. విషయానికి రండి, ఎంతగా ఇబ్బంది పడే ఒకరి దగ్గర చేరాడట. చేరిన తర్వాత చూడండి ఏమని వ్రాయబడిందో దయచేసి. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపిను. ఒకటి చెంత చేరాడట ఉద్యోగం కోసం. బాగానండి. ఏం చేశాడంట? ఈ కరువులో ఏం చేశాడంట? ఒకటి చెంత చేరాడట. ఆడే ఉద్యోగం ఇచ్చాడంటే, ఈడు నాకు ఆ ఉద్యోగం ఏమన్నా అని అడగలేదు, అతనే సెలెక్ట్ చేసి ఇచ్చాడంటే. ఏం ఉద్యోగం? ఈ పందులు తీసుకెళ్ళి ఆ తర్వాత చూడండి, వాడు 16 పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని చూడాలి, ఎవడును వానికి ఏమీయూ ఇయ్యలేదు. బాగా వినాలి ఈ పాయింట్. ఎవడును వానికి ఏమీయూ, నేను రివర్స్లో చదువుతాను, బాగా వినండి. ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు గనుక పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొనుటకు ఆశపడిన. ఇప్పుడు ఆ 2 ఆలోచిద్దాం, ముగించుకుందాం. ఎవడును తనకేమి. ఇప్పుడు నేను అంటాను ఈ మాట, ఎవరు నాకేమి ఇవ్వలేదండి అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నిన్నందరి దగ్గరికి వెళ్ళి, అమ్మా సౌజీ, అమ్మా లక్ష్మి, అమ్మా ఉష, అమ్మా సునీతమ్మ, అమ్మా బుజ్జి, నేను ఎప్పుడు అంటాను ఈ మాట, మీరు చెప్పండి. ఎవరు నాకేమి ఇవ్వలేదండి. ఎవరు ఏమి ఇవ్వలేదా అంటే ఎంతమంది దగ్గర చీజాపు ఉంటాడండి. అమ్మ అన్నం పెట్టండి అమ్మా, అమ్మ అన్నం పెట్టండి అమ్మా, అమ్మమ్మ అన్నం పెట్టండి అమ్మా, ₹1 డబ్బులు. అప్పుడప్పుడు మనకు అక్కడ సిటీల్లో కనపడతా ఉంటారు. మనల్ని వదలరు, వెనకాల తగులుకొని ఇలాగ అంటానే ఉంటారు. మరీ మనల్ని ముట్టుకొని మరీ ఇలాగ జబ్బేలాగా అనేసి ఈపీలాగా అనేసినా బావు వదలరే, అస్సలు వదలరు. ఇచ్చేంతవరకు ₹1 ₹10. అలాగా అడుక్కునే స్థితికి దిగజారిపోయాడు. ఎవడు? గారాల కొడుకు. ఎవ్వరు ఏమి ఇవ్వలేదు. ఎంతగా బతిమాలు ఉంటాడు ఆలోచించండి. ఎలాంటి పొజిషన్ నీది? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీ నిష్కృంకలత్వం, నీ మితిమీరిన స్వేచ్ఛ ఏ స్థాయికి నిన్ను తీసుకెళ్ళిపోయింది? ఏమి దొరకలేదు కాబట్టి చెప్పండి. అప్పుడు ఆలోచనలో పడ్డాడంట. ఏమని? పందులు తినే పొట్టైనా తిందామని అప్పుడు అనుకున్నాడంట. కానీ అసలు పందులు తినడానికి అవకాశం ఇస్తాయా?
మనలో మనమాట. మనుషులే తినడానికి ఎడతలేదంట. అంత భయంకరమైన కరువులో మరి పందులకు కూడా కరువు ఉంటుంది. ఇప్పుడు మీ దేశంలో కరువు ఉన్నప్పుడు మా కోళ్ళకు కరువు లేదండి, మా గేదెలకు కరువు లేదండి అంటావా? కరువు ఉందంటే ఇంక అన్ని జీవులకి ఏముంది? కరువే. ఆ పరిస్థితి ఎన్విరాన్మెంటల్గా ఎలాగొచ్చినా కూడా కరువు అంటే కరువే. మరి పందులు ఎక్కడ తిన్నెత్తాయండి? అవి కరువును పడి ఉన్నాయి. అప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పుడు? అమ్మా దుర్గమ్మ 100 రూపాయలమ్మ, 10 రూపాయలు. అమ్మ బుజ్జమ్మ 10 రూపాయలమ్మ, టిఫిన్ చేస్తా. చెప్పండి చెప్పండి చెప్పండి. అమ్మ 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 ఈ చెయ్యి అప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పుడు గుర్తుకొచ్చింది? అరేరే అరేరే, ఆ చేత్తో మా నాన్న ఎంతమందికి ఇచ్చాడు, నా చేత్తో మా నాన్న ఎంతమందికి ఇప్పించాడు రా. అసలు లేదు ఏంటి, నేను ఎక్కడా, నా బతుకేంటి, నేను చేసే పనేటి, ఏమి దొరుకుతలేదే. ఇంకా అనుకోవడం మొదలెట్టాడు. అప్పుడు వచ్చింది బుర్రలోకి, అనుకోవడం మొదలెట్టాడు. ఏమనుకుంటున్నాడు చూడండి. అయితే ఎప్పుడు వచ్చింది? అమ్మ 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 ఈ చెయ్యిని చూసాకేమొచ్చింది? అప్పుడు వచ్చింది. ఏంటి, నా బతుకిదే, నా గతం ఇదే. చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అనుకుంటున్నాడంట, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలోళ్ళు పనిచేస్తున్నారు. నా ఇంట్లో మా డాడీ దగ్గర, నా ఇంట్లో నా దగ్గర అని అనుకుంటే బాగుంటుంది. పనిచేసేవాళ్ళు ఎంతోమంది. నా డాడీ దగ్గర నేను సమృద్ధిగా నా కూలోళ్ళకి పెట్టాను నేను. కానీ నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? నా ఇంట్లో కూలోడికే సమృద్ధి ఉంది, ఆ యజమానికి నాకు ఈ పరిస్థితి ఏంటి? అమ్మ 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 అసలు నా గతం ఏంటి, నా గతం ఏంటి, నేనేంటి, నేనేమై ఉన్నాను? నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇంకా అనుకుంటున్నాడు, ఇంకా జరగలే. నిల్లేసి మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్తా, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తా. తండ్రి, చాలమ్మా ఇక్కడ ఆపేద్దాం. ఇంకా పరలోకానికి విరోధంగా నీ ఎదుటి నేను, చిన్న కొడుకు బుద్ధి వచ్చింది కదా, పాపం చేసింది ఎక్కడ? నిజం చెప్పండి, దూరదేశంలోనా కాదా? పాపం చేసింది ఎక్కడ? ఆడ తండ్రి ఉన్నాడా? లేడు. మరి ఇక్కడేంటి? తండ్రి నీ ఎదుట పరలోకానికి, లేదా ఏమంటున్నాడు? నీ ఎదుట అంటున్నాడు, పరలోకానికి విరోధంగా అంటున్నాడు. అక్కడ డాడీ ఉన్నాడు దూరదేశంలో. అమ్మ వింటున్నారా? ఇప్పుడు పాపం, ఇప్పుడు ఎక్కడ అంటున్న మాట ఇది? నేను ఇప్పుడు లేచి అసలు పాపం చేసింది ఎక్కడ? దూరదేశంలో. ఆ దూరదేశంలో తండ్రి ఉన్నాడా? లేడు. మరి ఎందుకు ఈ పదప్రయోగం చేశాడు? ఇందులో చాలా ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి. ఆ తండ్రి ఎవరో కాదు, పరలోకపు తండ్రి. ఆ కొడుకు ఎవరో కాదు, పాపం చేసే ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి మానవుడు తప్పిపోయిన కుమారుడే. దేవుని ఎదుట, దేవుని దృష్టికి కనిపించిన సృష్టమేది లేదు. మనమందరం ఎవరు ఎదుటున్నాం? అందుకనయ్యా నీ ఎదుట, నేను ఏ దేశంలో ఉన్నా నీ ఎదుటే ఉన్నాను. ఏ దేశంలో ఉన్నా అన్ని దేశాలు ఆయన కనపడుతూనే ఉన్నాయి కదా. కాబట్టి ఆ దృష్టికోణంలో తండ్రి, ఈ తండ్రిని శారీరకంగా తీసుకోకండి. పరమ తండ్రి, నీ ఎదుటే నేను పాపం చేశాను. పరలోకంలో ఉన్నావు నీవు, నీకు పరలోకానికి విరోధంగా నేనేం చేశాను? పాపం. నాకు బుద్ధి వచ్చిందయ్యా. తిరిగి వెళితే మా నాన్న చేర్చుకుంటాడన్న ఆశతో వచ్చాడు. తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. దూరంగా ఉండగానే ఏం చేశాడు? దూరంగా ఉండగానే అడుగుదాం అనుకున్నాడంట. వచ్చే వారం మీరు విందురు, కానీ అడిగే చాయిస్ కూడా ఇవ్వలేదంట. ఏం అడుగుదాం అనుకున్నాడో వచ్చే వారం మాట్లాడుకుందాం. మా నాన్న ఇలాగ అడుగుదాం, ఇలాగ రిక్వెస్ట్ చేద్దాం, బతిమాలుకుందాం అని అనుకున్నాడంట మనసులో.
కానీ అలా అడిగే పరిస్థితి, అడుక్కునే పరిస్థితి కూడా రానివ్వలేదండి. అంటే పశ్చాత్తాపము అనేది తండ్రికి చాలా ఇష్టం అండి. తండ్రి మన నుండి కోరుకునేది ఒకే ఒకటి, తప్పు చేసినందుకు బాధపడ్డ తండ్రి పశ్చాత్తాప పడనందుకు చాలా బాధపడతాడు దేవుడు. పశ్చాత్తాపం అనేది మన జీవితాలకు చాలా అవసరం అండి. పశ్చాత్తాప హృదయంతో గేటు దగ్గర కూడా రాలేదు, వాడు నోరు తెరిచి అడగలే. అక్కడ ఉండగానే పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట, ఆర్డర్లు వేసాడట, కోసేయండిరా, వండేండ్రా, మటను, చికెను, ఉంగరం తీసిరండ్రా, పండగడట. ఇదంతా చూసిన తర్వాత పెద్దోడికి లేచింది మెంటల్. ఎక్కడ? ఇంట్లో. పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఈ పాయింట్ చెప్పండి, పెద్దోడు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. చిన్నోడు ఎక్కడున్నాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. అంతే కదా. అంటే తప్పిపోయినోడు బయట ఉన్నాడు కదా. మీరు అనుకున్నట్టు పెద్దోడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు కదా. పెద్దోడు తప్పిపోలేదా ఏమ్మా అని ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారు? జస్ట్ హింట్ ఇచ్చి ముగించేస్తాను చూడండి. 15వ అధ్యాయం. అసలు యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడు ఏమంటే వీళ్ళు పెట్టిందేలేండి, తప్పిపోయిన కుమారుడు అని పెట్టింది ఈ బోధకులు, సేవకులు. అసలు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అని సింగిల్ వర్డ్ లేదు, తప్పిపోయిన కుమారులు. దానికి పెడితే టైటిల్ ఏం పెట్టాలి? తప్పిపోయిన కుమారులు. ఇద్దరూ తప్పిపోయారు. ఒకడు బయట తప్పిపోయాడు, చెప్పండి. ఒకడు లోపల తప్పిపోయాడు, ఒకడు బయట తప్పాడు, మరొకడు లోపల తప్పాడు. ఇద్దరు తప్పారు. అది చెప్పడానికే ముందు ఆయన ఏం చేశాడో చూడండి. మొదటి వచనం చదవండి దయచేసి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులు యేసుప్రభు దగ్గరకు వచ్చారట. పరిసయ్యులు శాస్త్రులు అది చూసి యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారంట పరిసయ్యులు శాస్త్రులు, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా. పాయింట్కి రావాలి. ఒకసారి ఆగుదాం. యేసుప్రభుని ఏమని అనుకుంటున్నారంట? పాపం చేసే వాళ్ళతో భోజనం చేస్తున్నాడు, ఈడు పాపిష్టుడే. రైట్. అంటే పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారు? మేము పరిశుద్ధులం, యేసు ప్రభువు చెప్పాలి పాపి. అంతే కదా. పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారు? మేము పరిశుద్ధులం, యేసు ప్రభు పాపి. మరి పాపులతో ఉంటున్నాడు కదా. అందుకైనా మరి వాళ్ళ ఆలోచన ఉద్దేశాలు అన్నీ ఎరిగినవాడు కదా. ఉపమానం చెప్పడం స్టార్ట్ చేశాడంట. ఈ ఉపమానం ఎవరికి చెప్పడం మొదలెట్టాడు? పరిసయ్యులు శాస్త్రులు. ఉపమానం ఏంటంటే, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయంట, ఆ గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆగుదాం. తప్పి చెప్పండే గట్టిగా పోయింది. ఏం తప్పిపోయింది? గొర్రె. గొర్రె తప్పిపోయింది ఎక్కడ? బయట. గొర్రె ఎక్కడ తప్పిపోద్ది? మాట్లాడండమ్మా. బయట. రెండో ఉపమానం మళ్ళీ మొదలెట్టాడు. 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా. ఇక్కడ ఏమి తప్పిపోయింది అమ్మ? ఏం తప్పిపోయింది? మాట్లాడండి అమ్మా. ఎక్కడ తప్పిపోయింది? అది మ్యాటరు. కొద్దిగా హింట్ ఇచ్చానులే. గొర్రె బయట తప్పిపోయింది, నాను అది మ్యాటరు. వచ్చేవారం మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. కలు